తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో 100 కోట్ల ముడుపులు వెంటనే నిగ్గు తేల్చాలని, అలిపిరి సమీపంలోని దైవలోకు కేటాయించిన 150 ఎకరాలను రద్దు చేసి టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తుల అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రతి మంగళవారం ఉచిత ప్రవేశ దర్శనాన్ని పునరుద్ధరించాలని, వీఐపీ బ్రేక్ దర్శనాలను అమ్ముకునే పెద్ద దొంగలను పట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మరి 100 కోట్ల ముడుపులు అందాయి అని అంటున్నారు. దానిపైన వెంటనే నేను అడిగాను 10 రోజుల నాడు, వెంటనే టీటీడీ ఎవరికి వెళ్ళాయి ఈ 100 కోట్లు, ఈ విషయాన్ని బయట చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది దర్శనాలు. గత కొన్ని సంవత్సరాలుగా దర్శనాలు, బ్రేక్ దర్శనం టికెట్లు అమ్ముకుంటున్నారు బ్లాక్లో. పెద్దలే అమ్ముతున్నారు, పిల్లోళ్ళు చిన్నోళ్ళని సంగతి నేను మాట్లాడటంలే. పెద్దలే అమ్ముకుంటున్నారు, బయటపడకుండా సీక్రెట్గా అమ్ముకుంటున్నారు. ఆ పెద్దలు ఎవరు? కనీసం ఇప్పుడన్నా ఆపమని నేను డిమాండ్ చేస్తున్నా. మూడవది మంగళవారం దర్శనం స్థానికులకు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి నోరు మెదపటం లేదు టీటీడీ. వెంటనే స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం మంగళవారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. టీటీడీ ఉద్యోగస్తులకి అక్కడ వడమాలపేట దగ్గర ఇచ్చారు స్థలాలు, అవి మాకు వద్దు, మా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు సిగ్గుతో. 3 లక్షలు కట్టారు. వెంటనే వాళ్ళకి అలిపిరి దగ్గర దైవలోకలో వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.